సంపత్ వసూళ్ల దందా ఆడియో ఇందా. అలంపూర్ నియోజకవర్గంలో ఏఐసీసీ నేత సంపత్ పై వసూళ్ల ఆరోపణలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాను వసూళ్లకు పాల్పడుతున్నానంటూ బీఆర్ఎస్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు సంపత్. అయితే తమ దగ్గర ఆధారాలున్నాయంటూ ఆడియో బయటపెట్టింది బీఆర్ఎస్. అన్నగారు నమస్తే. ఎక్కడ సార్? నేనా బయటకు వచ్చానండి కర్నూలుకి. ఓకే ఓకే. విజయ్ ఉండడం కర్నూలే కదా మీరు? అవును. ఆ విజయ్కి నాకు మీరు మొన్న చెప్పారు కదా, ఆ సాయిల్ వచ్చేసి రేపు 29కి మనకి టైం అయిపోతుంది. 29 లేదు, టైం లేదు, ఏం లేదు. రేపు పొద్దుగా చెప్పేది నాన్న. విజయ్ కానీ ప్రకాష్ కానీ ఎవడైనా వాళ్ళు కానీ వాళ్ళ మెటీరియల్ కానీ వాళ్ళ బండి కానీ అక్కడ కనబడితే ఇక మంచిగా ఫోన్ చేసి ఏదో మాటలు వేరే ఉన్నాయి. కాదన్న చెప్పేది నాన్న. నేనేం చెప్పానంటే విజయ్ చెప్పేది వినరు. శ్రీనివాసరావు గారు చెప్పండి. చెప్పేది వినరు. చెప్పేది వినను నేను. ఇప్పటి నుంచి వాళ్ళు కనబడకూడదు అంతే. దట్స్ ఆల్. సరే అన్న. ఈ ఆడియో ఇప్పుడు మహబూబ్ నగర్ రాజకీయాలను షేక్ చేస్తుంది. కాంట్రాక్టర్ శ్రీనివాసరావుకు సంపత్ కుమార్ ధమ్కీ ఇచ్చారు అనడానికి ఇదే సాక్ష్యమంటున్నారు బీఆర్ఎస్ నేతలు. నువ్వు చెప్పేది నేను వినను, నేను చెప్పిందే నువ్వు వినాలి. విజయ్ ప్రకాష్ వాళ్ళ మెటీరియల్ బండ్లు కనబడితే పగలు కొడతారని ఆ ఆడియోలో ఉంది. ఆ విజయ్కి నాకు మీరు మొన్న చెప్పారు కదా, ఆ సాయిల్ వచ్చేసి రేపు 29కి మనకి టైం అయిపోతుంది. 29 లేదు, టైం లేదు, ఏం లేదు. రేపు పొద్దుగా చెప్పేది నాన్న. విజయ్ కానీ ప్రకాష్ కానీ ఎవడైనా వాళ్ళు కానీ వాళ్ళ మెటీరియల్ కానీ వాళ్ళ బండి కానీ అక్కడ కనబడితే ఇక కాదన్న చెప్పేది నాన్న. నేనే అయితే ఈ ఆడియోపై వివరణ ఇచ్చారు ఏఐసీసీ నేత సంపత్ కుమార్. తాను డబ్బులు డిమాండ్ చేయలేదన్నారు. కాంగ్రెస్ నేతలకు కాకుండా బీఆర్ఎస్ నేతలకు పనులు అప్పగించడం గురించే తాను మాట్లాడా అన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. సంపత్ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని, కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. నడిగడ్డ ప్రాంతంలో గద్వాల అలంపూర్లో ఒక వసూలాగా తిరుగుతున్నాడు. మరియు అదేవిధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొన్న NH-44 పనులు జరుగుతుంటే ఆపేశాడు ఈ వసూలాగా. 8 కోట్లు డబ్బులు ఇస్తేనే ఆ పనులు స్టార్ట్ చెప్తాను, లేకపోతే లేని అవి ఆపేశాడు వసూలాగా. మరియు అల్లంపూర్ తాలూకాలో మౌరము ఇసుక రాత్రి పగులు టిప్పర్లతోనే మరి ట్రాక్టర్లతోనే తోలిస్తున్నాడు వసూలు రాజా సంపత్ కుమార్. పంచాయత్ సెక్రటరీని ఒక తాలూకా నుంచి ఒక తాలూకాకి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 50 మంది ట్రాన్స్ఫర్ చేపించి మళ్ళీ తిరిగి అదే స్థానంలో తీసుకోవడానికే 2 లక్షల నుంచి 2 లక్షల నుంచి డబ్బులు తీసుకుంటాడు ఈ వసూలు రాజా. తనపై బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని, దమ్ముంటే ఆధారాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు సంపత్. ఇసుక మట్టి ఇసుక లేదు, నా మట్టి లేదు. 6 నెలల పైన అవుతుంది అలంపూర్ నియోజకవర్గంలో ఇసుక బంద్ అయ్యి. ఇందిరమ్మ ఇళ్ళకి తప్ప ఎవరు కొట్టకూడదని అధికారులు అడగండి. పాపం వీళ్ళు కనబడే క్యారెక్టర్ లేదు, కానీ దీని వెనుక ఉన్నటువంటి క్యారెక్టర్ లేదు. దీని వెనుక ఉన్నటువంటి నిగూఢమైనటువంటి కుట్ర ఏందనేది తప్పకుండా 2-3 రోజులంటే అన్ని విషయాలను బయట పెడతా. కాకపోతే ఈ పిల్లలు ఏదో మాట్లాడినాక సమాధానం ఇచ్చి నిగ్గు తేల్చాలి నిజాలని చెప్పి మీ ముందుకు వస్తారన్నా. 2 పార్టీల నేతల ఈ మాటల యుద్ధం ముగియడంతో గొడవ సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు విడుదలైన ఆడియో మళ్లీ రచ్చరాజేస్తుంది. సంపత్ అక్రమాలకు సంబంధించి మరిన్ని ఆధారాలు బయటకు వస్తాయంటున్నారు బీఆర్ఎస్ నేతలు.